This program is sponsored by Sister D. Samarpana Rani from Guntur. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? వ్యక్తిగత జీవితంలో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? హృదయం నలిగిపోయి ఉందా? ప్రేమించాలి అనే హృదయం కూడా రావట్లేదా? మిమ్మల్ని ఎవరో మోసము చేశారని చెప్పి, మీ స్నేహితులే మోసం చేశారు, ప్రేమించిన వారు మోసము చేశారు, తోబుట్టులే మోసము చేశారు అని చెప్పి ఎంతో బాధపడి మళ్ళీ ప్రేమించగలుగుతామా అనే ఉద్దేశంలో ఉంటూ కఠినమైన హృదయంతో జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, మీరు కూడా ఎలా జీవిస్తున్నారు? మీ దాంపత్య జీవితంలో ప్రేమ అనేది ఉందా? అంకుల్, ఆంటీ, కుటుంబంగా, తల్లిదండ్రులుగా, తోబుట్టులు, బిడ్డలుగా మీ కుటుంబంలో ప్రేమ అనేది ఉందా? లేకపోతే హృదయాన్ని రాయి చేసుకొని మీరందరూ జీవిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో బాధపడుకుంటూ, ఎంతో ఒంటరితనాన్ని అనుభవించుకుంటూ, ఈ బాధని కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కొంచెమైనా మా జీవితాల్లో సమాధానము కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ మీతోని ఉందని మీరు మరవకండి. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ జీవితాల్లో మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీ జీవితాలంతా ప్రేమామయమైపోయి ఉండాలి అనేదే మా ప్రార్థన. ఏ మాసంలో ఉన్నాం మనం? ప్రేమ అనే మాసం. కానీ ఆ ప్రేమ ఏ కారణం వల్ల వచ్చింది ఈ లోకంలోకి? క్షమించడానికి ఈ లోకంలోకి వచ్చింది. వీఆర్ ఇన్ ద సీజన్ ఆఫ్ లవ్, బట్ ద రీజన్ ఈజ్ ఫర్గివ్నెస్. కాబట్టి ఎందుకు మనము ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు మనము ఇతరులని క్షమించలేకపోతున్నాం? ఎలాంటి పాపము చేసినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు కదా. కాబట్టి మన జీవితాలు ఎల్లప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అనేది నీళ్ళ లాంటిది. దాంట్లో మునగొచ్చు, తేలొచ్చు, కానీ నీళ్లు లేనిదే మనము జీవించలేం. అలాంటిదే ప్రేమ కూడా. ప్రేమ లేనిదే జీవితము కూడా లేదు. కాబట్టి మన జీవితాల్లో ఎంత కఠినమైన హృదయం మనది అయి ఉన్నా, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో మనము జీవిస్తున్నా, క్షమింపరాని తప్పులు మనం ప్రేమించిన వారు మన పట్ల చేసిన, ఒక్కసారి ప్రేమ అనే మార్గాన్ని మనం ఎంచుకుంటే, ప్రేమ అనేది మన హృదయంలో తెచ్చుకుంటే మన జీవితం అంతా ప్రేమామయమైపోతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. విన్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా
యవనస్తులు నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, లోకరక్షకుడు జన్మించిన మాసం, పాపులైన మమ్మల్ని ప్రేమించారు, పాపులైన మమ్మల్ని క్షమించారు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ప్రభువా, షరతులు లేకుండా ప్రేమించి మమ్మల్ని క్షమిస్తూ వస్తున్నారు. ప్రభువా, మిమ్మల్ని బాధ పెట్టి జీవిస్తున్నందుకు క్షమించండి. లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నందుకు క్షమించమని వేడుకుంటున్నాం. ఇప్పటికైనా ఈ మాసంలో ప్రభువా, మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ యందు నమ్మకంగా విశ్వాసంగా జీవించే జ్ఞానాన్ని మా జీవితాల్లో ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, లోకరక్షకుడైన దేవుడి మీద, యేసు అనుచరులుగా పిలువబడుతున్నాం మా మీద ఒక నమ్మకంతో బాధ్యతగా భారంగా పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. మీ పరిశుద్ధమైన పాదాల ముందు విజ్ఞాపన చేస్తున్నాం. కుటుంబాలలో, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, అనారోగ్యంగా, వైవాహికంగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. వారి కష్టాల్ని మీరు తొలగించండి, వారి బాధల్ని మీరు తొలగించండి. ప్రభువా, మీరు ఎంత గొప్పవారు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ప్రభువా, మేము ఊహించని లేనివి ప్రభువా, మా ఆలోచనలకి తట్టనివి మీరు చేసే కార్యాలు ప్రభువా. కాబట్టి ప్రభువా, ఈరోజు ప్రతి బిడ్డలో ఒక గొప్ప కార్యాన్ని చేయండి. వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి. మా ప్రార్థనను మీరు ఆలకించండి. వీరిలో ప్రాముఖ్యంగా ప్రభువా, సుమలత టీబీ వచ్చింది, స్వస్థత కొరకై. వినోద్ కుమార్ కాలుకి సర్జరీ అయింది, ఆ బిడ్డ స్వస్థత కొరకై. అలివేలు తల్లలో గెడ్డలు వచ్చినాయి ప్రభువా. శాంబా శివమూర్తి 54 సంవత్సరాలు, లివర్ పాడైపోయింది. లక్ష్మీనారాయణ హార్ట్ ఆపరేషన్ అయింది, పూర్తి స్వస్థత కొరకు. ఎల్లమ్మ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, ఆ బిడ్డ స్వస్థత కొరకు. డి బ్లాండినా బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకై. అవినాష్ యానల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకై ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ప్రభు ఒక అద్భుత కార్యాన్ని మీరు చేయండి. మనుషులు చేయలేనిది, మందులు చేయలేనిది భూమి ఆకాశాలని సృజించిన దేవుడే చేయగలుగుతాడు అనే విశ్వాసాన్ని వారి జీవితాల్లో మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం. ప్రభా, ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన సమర్పణ రాణి గారు గుంటూరు నుంచి, వారి కుటుంబము, వారి పిల్లల కుటుంబాల కొరకై వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. వారిని నిండుగా దీవించి ఆశీర్వదించండి. ఆధ్యాత్మికంగా వారిని బలపరచండి. ప్రేమ, క్షమాపణ కలిగిన గుణం వారి జీవితాల్లో దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు వారొక్కరు ఈ టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని, భాగ్యాన్ని కూడా ప్రసాదించినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఏంటి బ్రదర్, ప్రత్యేకంగా పేర్లు చదువుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు. మేము ఈ పేర్లు చదవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. లోక రక్షకుడు జన్మించాడు. లోక రక్షకుడు మనల్ని క్షమిస్తానికి, ప్రేమిస్తానికి లోకంలోకి వచ్చారు. ఆ లోక రక్షకుడి యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. అద్భుతాలు, స్వస్థతల కోసం అక్కడికిక్కడికి వెళ్ళి ప్రాకుల్లాడిపోయి ఆ అద్భుతాలు, స్వస్థతలు జరగకపోతే ఎంతో నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోయి, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా జీవించడం, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎంతోమంది ఉన్నారు. కానీ యేసు అనుచరులుగా మా ఉద్దేశం, మాకు దేవుడిచ్చిన ఒక విజన్ ఏంటిది అనగా, ఎవరైనా విశ్వాసంలో జీవించాలి, దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. అలా అంగీకరించి ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా విశ్వాసంతోనే మనం ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోగలిగితే అద్భుతాలు, స్వస్థతల కోసం ఇక్కడికి అక్కడికి వెళ్ళే అవసరము లేదు. ఆ ఆయుధాలు మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇలా మేము ప్రార్థించడం ద్వారా అనేకులు స్వస్థపడ్డారు. అతి ముఖ్యంగా అనేకులు ఆత్మీయంగా బలపడ్డారు. రక్షణ అనుభవం అనే దాంట్లోకి వారు వచ్చారు. అంటే ఎవ్వరి గొప్పతనం లేదు, దేవుడు లోక రక్షకుడి యొక్క గొప్పతనం తెలియజేయడం కోసమే ఈ ప్రార్థన అవసరతల్ని మేము ప్రాముఖ్యంగా చదువుతున్నాం. ఈ సంవత్సరము యేసు అనుచరుల క్యాలెండర్ వచ్చింది. మీరు తీసుకున్నారా? మీరు తీసుకుంటే ఎంతో ఆశీర్వదింపబడతారు. ఏంటి బ్రదర్, ఇప్పటి వరకు విశ్వాసం అని ఇంత డంకాలు కొట్టారు, మళ్ళీ ఏంటిది ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ మీరు ఈ క్యాలెండర్ని చూడండి. ఈ సంవత్సరం రూతు గ్రంథ ధ్యానాల క్యాలెండర్ చేశాం. మీరు ఆ బొమ్మలను చూస్తూ ఉంటారు. నేనెంతో ప్రార్థన చేసి వీటికి 6 పేర్లు పెట్టాను. ఈ 6 పేర్లు కూడా ప్రసంగికులు
ధ్యానించి వాక్యం చెప్పొచ్చు. యేసు అనుచరులు తయారు చేసిన రూతు గ్రంథ ధ్యానాల క్యాలెండర్. వీటితో పాటుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ రీతిగా డిసెంబర్ వరకు వాటితో సరిసమానమైన ఇశ్రాయేలు యొక్క నెలల పేర్లు కూడా వేశాం. రెండవది. మూడవది ఏమిటి అనగా, దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా మనం చదివితే సంవత్సరం అంతటిలో బైబిల్ను ముగించవచ్చో ఆ ప్రణాళిక కూడా ఈ క్యాలెండర్లో వేశాం. ఒక మాట చెప్పి క్యాలెండర్ విషయం నేను ముగిస్తాను. ఏమిటి అనగా, ఈ క్యాలెండర్పై ఏదైనా ఎక్కువ డబ్బు వస్తే అది మిషనరీ పరిచర్య కొరకు వాడబడుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభువే మీలో ఈ క్యాలెండర్ తీసుకున్నట్లుగా భారమును పుట్టించునుగాక. ఆమేన్. క్యాలెండర్ని చూశారు కదా. ఈ క్యాలెండర్ని కొనుక్కోవడం ద్వారా యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. దీనిపై వచ్చే ఏ లాభమైనా మేము మిషనరీ పరిచర్య కొరకే వాడతాం. కాబట్టి పరోక్షంగా మీరు కూడా ఈ మిషనరీ పరిచర్యకి ఈ క్యాలెండర్ కొనుక్కోవడం ద్వారా సహాయపడుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నా వాక్య అంశం హిజ్ స్టార్, ఆయన యొక్క నక్షత్రం స్టార్ అనగానే క్రిస్మస్ సీజన్లో మొట్టమొదటిగా ఎవరైనా ఇంట్లో డెకరేషన్ చేస్తారు, ఆ గృహము పలానా క్రైస్తవుల గృహం అనేది ఎలా గుర్తుపడతాం? వారింటి బయట ఒక స్టార్ ఉంటే గుర్తుపడతాం. అవునా? లోక రక్షకుడు జన్మించాక జ్ఞానులు ఆ స్టార్ అనగా ఆ నక్షత్రాన్ని చూసుకుంటూనే లోక రక్షకుడి దగ్గరికి వచ్చారు. ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చారు. అన్యులకి ఫలానా ఇల్లు క్రైస్తవ ఇల్లు అని తెలవడం ఎలా? ఒక నక్షత్రం మన ఇంటి బయట ఉండే స్టార్ని బట్టి వారు గుర్తిస్తారు. అవునా? ఫలానా క్రిస్టియన్స్, ఫలానా క్రైస్తవులు ఈ గృహంలో ఉంటారు అని చెప్పి ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ ఆ జ్ఞానులు అక్కడికి వచ్చారు. వారి జీవితము మారిపోయింది. ఆ నక్షత్రము మన ఇంటి బయటనే మనం కడుతున్నాం. లోక రక్షకుడికి సంబంధించిన నక్షత్రం అది. అవునా? హిజ్ స్టార్, ఆయన నక్షత్రము, ఆయనే ఒక నక్షత్రం. ఆ స్టార్ని ఇంటి బయట కడితే మనం పెద్ద క్రైస్తవులము, విశ్వాసులము అని అనుకునేటట్టు మనము జీవిస్తుంటాం. అవునా? కానీ ఆ నక్షత్రము మన ఇంట్లో ఉందా? మన హృదయాలలో ఉన్నారా ఆ నక్షత్రము? ఆ నక్షత్రం ఇంటికి బయట పెట్టేసి పెద్ద క్రైస్తవులాగా మనం నటిస్తూ వేషధారణ జీవితాన్ని మనం జీవిస్తున్నామే. బయట స్టార్ ఉంది, ఇంట్లో చీకటి ఉంది. బయట స్టార్ ఉంది, ఇంట్లో కొట్లాటలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి, అనుమానము అనేది ఉంది, విభేదాలు అనేవి ఉన్నాయి. భార్య భర్తలు ఐక్యంగా లేరు. తమ్ముడు చెల్లెమ్మ మీరు ఎలా జీవిస్తున్నారు? ఇంటి బయట స్టార్ కట్టుంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు? వేషధారణ జీవితం, లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ ఏ నక్షత్రం అయితే ఆయనకి చెందిందో ఆ నక్షత్రాన్ని ఇంటి బయట కట్టే కంటే ముందు మన హృదయాల్లో మనం ఆ నక్షత్రాన్ని వెలిగించుకోవాలి. ఆ నక్షత్రాన్ని మన హృదయాలలో వెలిగిస్తే లోకము మనల్ని కూడా వెంబడిస్తుంది. ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించినట్టు. కానీ ఈరోజు ప్రతి క్రైస్తవ కుటుంబంలో మనం గమనిస్తే స్టార్ ఇంటి బయట ఎంతో పెద్ద స్టారు వెలిగిపోతుంది, లైట్లు వెలిగిపోతాయి, అన్నీ వెలిగిపోతాయి. కానీ ఇంటిలో వారి హృదయాలలో మాత్రం అంతా చీకటే అనేది గమనించాలి. ఎందుకు మన జీవితాల్లో ఆ ప్రేమ లేదు? ఎందుకు మన జీవితాల్లో ఆ క్షమాపణ లేకుండా మనము జీవిస్తున్నాము అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. చాలామంది స్టార్స్ కట్టేస్తారు, కానీ ఆ స్టార్ని మనం ఎందుకు కడుతున్నాం? దేనివల్ల ఆ స్టార్ని మనం కడుతున్నాం? దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటిది? ఎందుకు ఆ స్టార్ అనేది వచ్చింది? ఆ జ్ఞానులు దాన్ని అనుసరించి నడిచారు అనేది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నారు గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నారు గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచెను. స్టార్ విల్ అరైజ్ ఫ్రమ్ జాకబ్. అంటే ఒక నక్షత్రము వెలుచును. ఆ నక్షత్రమే క్రీస్తు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ నక్షత్రం మనకేమి నేర్పిస్తుంది? ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించి వారు ఏమి నేర్చుకున్నారు, మనమేమి
నేర్చుకోవాలి. దీన్ని నేను 4 భాగాలుగా చెప్తాను. మొట్టమొదటిది సైన్. ఇట్ టోల్డ్ దెమ్ ఆఫ్ ఏ కింగ్. ఒక చిహ్నం, రాజు జన్మించాడు అనేది ఆ నక్షత్రం వారికి తెలియచేసింది. రెండవది ఒక మార్గం, ఒక మార్గ నిర్దేశకం, ఒక దిశలో వెళ్ళేది, ఒక డైరెక్షన్. ఇట్ గైడ్స్ అస్. మూడవది ఇట్ పాయింట్స్ టు ఫ్యూచర్. దేనికి? లోక రక్షకుడు జన్మించాడు, మన పాపాల్ని క్షమించేవాడు జన్మించాడు అనేది ఆ నక్షత్రము తెలియజేస్తుంది. నాలుగవది ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహన. అది మన జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి వచ్చిన నక్షత్రం. కాబట్టి మొట్టమొదటిగా సైన్ అంటే ఒక చిహ్నం, ఒక రాజు జన్మించాడని. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితేమని చెప్పిరి. ఎవరు? ఆ చిహ్నము ఒక రాజుకి చిహ్నం. ఆ జ్ఞానులు కూడా రాజు జన్మించాడని హేరోదు దగ్గరికి వచ్చేసారు. కానీ ఆ రాజు లోకానుసారమైన రాజు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన రాజు. ఆ రాజు యొక్క నక్షత్రము వెలిచింది. ఆ రాజు మన హృదయాలలో ఉన్నారా? ఆ రాజు ఏ విధంగా జీవించారు? నిష్కపటమైన ప్రేమతోని, నిష్కపటమైన క్షమాపణతోని, ఎలాంటి షరతులు లేని క్షమాపణతోని జీవించిన ఆ రాజు వలె మనము జీవిస్తున్నామా? ఆ రాజుని అనుసరించి మనము నడుస్తున్నామా అనేది ఆలోచించాలి. ఆ రాజు ఈ పాపపు లోకాన్ని శాసిస్తానికి రాలేదు. ఆ రాజు మన హృదయాల్ని శాసిస్తానికి వచ్చారు. ఈ పాపపు లోకంలో మీకు ఏమీ లేదు, నా దగ్గరికి రండి, నేను మీకు పాప క్షమాపణ కలిగిస్తాను, మీకు నిత్య జీవాన్ని నేను ఇస్తాను. కేవలం మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి. ఆ రాజుని కానీ వెంబడిస్తే మనకి నిత్య జీవము కలుగుతుంది. కానీ లోకానుసారమైన రాజు, ఆ సాతానుని కానీ మనం వెంబడిస్తే మరణం తథ్యము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. నా రెండవ అంశం డైరెక్షన్, ఒక దిశ, ఒక మార్గం. ఇట్ విల్ గైడెస్. నాతో పాటు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిష్యువు ఉండిన చోటికి ఈదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం ఆ జ్ఞానులని నడిపించింది. ఇట్ గైడెడ్ దెమ్ టు బెత్లెహేమ్. ఏ దేశాన్ని నుంచి వచ్చారు ఎవరికి తెలియదు, కానీ ఆ జ్ఞానులకి ఆ నక్షత్రము లోక రక్షకుడి దగ్గరికి నడిపించింది. బెత్లెహేము వరకు వారిని నడిపించింది. ఆ రాజు ప్రేమించే రాజు, ఆ రాజు క్షమించే రాజు. అలాంటి ఒక గొప్ప రాజు దగ్గరికి ఆ జ్ఞానుల్ని ఆ నక్షత్రము నడిపించింది. నా జీవితంలో మనల్ని ఎవరినైనా నడిపిస్తున్నామా? మనలో ఆ నక్షత్రమైన యేసు ప్రభు ఉన్నారా? మనల్ని చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకునేటట్టు మనము జీవిస్తున్నామా? మనం మాత్రం అలా జీవించాం. క్రిస్మస్ వచ్చింది, ఒక స్టార్ కట్టాము, బట్టలు వేసుకున్నాము, తిన్నాము, పండగ అయిపోయింది. కానీ లోక రక్షకుడు ఇలా జీవించడానికి జన్మించలేదు. లోక రక్షకుడు ఆయన నక్షత్రము మన హృదయంలో వెలగాలి. ఆ వెలుగు ఇతరులని లోక రక్షకుడి దగ్గరికి నడిపించాలి. అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. కానీ మనం లోకానుసారమైన జీవితం, ఆచారాలతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తూ స్టార్ కట్టాము, లైట్లు వేసాము, క్రిస్మస్ ట్రీ పెట్టాము, క్యారల్స్కి వెళ్ళిపోయాము, క్రిస్మస్ రోజు సంఘానికి వెళ్ళాము, అయిపోయింది. నో, ఆ జ్ఞానుల్ని అది నడిపించింది. ఆ జ్ఞానుల్ని ప్రేమకి క్షమాపణకి రూపమైన యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. నా జీవితంలో మనం ఎవరిని నడిపిస్తున్నాం? నా జీవితంలో సొంత వారిని మనం ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులని మనం ప్రేమిస్తున్నామా? సొంత భార్యని, భర్తని, తోబుట్టుల్ని క్షమించే జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఆలోచించాలి. మనం ఇక్కడ గమనిస్తే ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చారు, ఎన్నో మైళ్ళు ప్రయాణించారు. కానీ నక్షత్రము అనేది కేవలం రాత్రినే వెలుస్తుంది కదా. ఆ నక్షత్రము రాత్రి వెలుస్తే అంటే ప్రతిరోజు రాత్రి వరకు వారు వేచి చూచి తర్వాత దాన్ని వెంబడించారా? లేదు. ఈ నక్షత్రము అన్నిటికంటే భిన్నమైన నక్షత్రం. శాస్త్రవేత్తలు అన్న మాట, అలాంటి నక్షత్రము ఎంత వెలుగునిచ్చేది అంటే ఉదయం కూడా అది కనపడేది, ఉదయం కూడా అది అంతా వెలుగునిచ్చేది అని అన్నారు. నాతో పాటు పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం,
మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్లున్నది. దేవుని నామానికి స్తోత్రం. ఇట్స్ ఏ మార్నింగ్ స్టార్. ఆ నక్షత్రము ఉదయాన్ని కూడా వెలుగు ఇచ్చే నక్షత్రం. మనము ఆ నక్షత్రాన్ని వెంబడిస్తున్నామా? తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చారు. మనము దేన్ని వెంబడిస్తున్నాం? లోకానుసారమైన జీవితాన్ని, సాతాను వెంబడించుకుంటూ మన జీవితాల్లో పక్కింటి వారు కొత్త బట్టలు వేసుకున్నారు, నాకు ఇవి లేవేంటిది, వారు మంచి ఆహారాన్ని తింటున్నారు, నేను తినట్లేదు, ఈ పండగ పూట ఏంటి ఈ జీవితం అని మనము బాధపడుతున్నాం. కానీ పక్కన వారు పాపపు జీవితాన్ని జీవిస్తున్నారు. నాకు ఏది లేకపోయినా నా రక్షకుడు నా హృదయంలో జన్మించాడు అనే విధంగా మనము జీవిస్తున్నామా? ఆలోచించాలి. ఆ నక్షత్రం ఉదయం కూడా వెలిగిస్తుంది, రాత్రి కూడా వెలిగిస్తుంది. చీకటిలో మన చీకటిమయమైపోయిన మన జీవితాన్ని వెలిగించే నక్షత్రము ఆ నక్షత్రం. ఆ నక్షత్రం మన జీవితాల్లో ఉందా? కష్టాలు, బాధలు, శ్రమలు అనుకుంటూనే మనం బాధపడిపోతున్నాం, కానీ ఆ నక్షత్రాన్ని మనం ఆహ్వానిస్తున్నామా? ఆ నక్షత్రాన్ని మనము వెంబడిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఆ జ్ఞానుల్ని కానీ మనం గమనిస్తే ఆ నక్షత్రాన్ని వెంబడిస్తే ఈజీ రోడ్లో వారు వచ్చేసారా? లేదు. వారికి ఎంతో శ్రమని అనుభవించారు. ఎడారులు దాటాల్సి వచ్చింది. వారు ఎంతో సమయాన్ని గడపాల్సి వచ్చింది. వారి జీవితాల్లో ఎంతో ఖర్చు కూడా వారు పెట్టాల్సి వచ్చింది. అన్ని మైళ్ళు దూరం, సంబంధము లేకుండా ఏంటిది, ఎవరిది ఈ నక్షత్రం అనుకుంటూ వారు దాన్ని వెంటనే వెంబడించారు. నా జీవితాల్లో కూడా యేసు ప్రభువాన్ని వెంబడించేటప్పుడు కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు, సాతానుడు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవచ్చు. కానీ ఆ నక్షత్రాన్ని మనం వెంబడిస్తే, ఆ నక్షత్రానికి అనుగుణంగా మనము జీవిస్తే ఎలాంటి శ్రమనైనా, ఎలాంటి బాధ అయినా మన జీవితాల్లోంచి తొలగిపోతుంది. లేకపోతే దాన్ని ఎదుర్కొని విశ్వాస జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈరోజు ఎలాంటి త్రోవలు, ఎలాంటి మార్గంలో మనం వెళ్తున్నాం, ఏది మన జీవితానికి ఒక దారి చూపెడుతుంది? లోకమా, ఆ నక్షత్రమా? ఆలోచించండి. ఈరోజు నా జీవితాలు ఆ ప్రేమ మన కుటుంబాలలో ఉందా? భార్యాభర్తలుగా ఉన్నవారు ఆ ప్రేమ మన కుటుంబాలలో ఉందా? పోట్లాడుకొని విడిపోయిన వారు ఆ క్షమాపణ మన కుటుంబాలలో ఉందా? తల్లిదండ్రులుగా ఉన్నవారు మీ బిడ్డల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉంది? తమ్ముడు చెల్లెమ్మ తల్లిదండ్రుల పట్ల ప్రవర్తన ఎలా ఉంది? ప్రేమగా ఉందా? లేకపోతే లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ దేవుణ్ణి కూడా వెంబడించకుండా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి జీవిస్తున్నావా? లోకానుసారమైన ప్రేమలో పడి శాశ్వతమైన ప్రేమను వదులుకొని జీవిస్తున్నావా? చెల్లెమ్మ ఎలా జీవిస్తున్నావు? నీ చదువులలో నీకు సహాయపడాలి, నీ వివాహంలో నీకు సహాయపడాలి, నీకు సంతానము కలగాలంటే నీకు సహాయపడాలి అంటే మానవుడు ఏదీ చేయలేడు. కేవలం ఆ నక్షత్రమే మన జీవితాల్లో ఆ మార్పుని, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో ఆ చిహ్నం, రాజులకు రాజు అయిన చిహ్నాన్ని, ఆ రాజు బిడ్డలుగా మనం జీవిస్తామా? ఆ త్రోవలో, ఆ మార్గంలో మనం నడుస్తామా? ప్రేమ, క్షమాపణ అనే మార్గంలో ఈరోజు మన జీవితాల్లో నడుస్తామా? ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నవారు కుటుంబంలో ఎన్నో కష్టాలు మీ జీవితాల్లో ఉండొచ్చు. ఎంతో బరువెక్కిన హృదయంతో ఈ ప్రోగ్రాంని మీరు చూస్తుండొచ్చు. తమ్ముడు మనసు ఇరిగిపోయిందా? చెల్లెమ్మ ఎంతో ఒత్తిడి చేసి బలవంతంగా వివాహం చేస్తానికి నీకు సిద్ధపరుస్తున్నారా? లేకపోతే మోసము నిన్ను ఎవరైనా చేశారా? అక్కయ్య, అన్నయ్య నీ మాట వినట్లేదా? అన్నయ్య, అక్కయ్య నీ మాట వినకుండా లోకానుసారమైన జీవితాలు మీరు జీవిస్తున్నారా? అలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ప్రోగ్రాంని చూస్తున్నప్పుడు మీ జీవితాల్లో మీరు సంతోషపడే వార్త, నక్షత్రము వెలిచింది. ఆ నక్షత్రానికి అనుగుణంగా మనము నడిస్తే ఎన్ని ఎడారులు మన జీవితాల్లో వచ్చినా, ఎంత సమయము మన జీవితాల్లో గడిచిపోయినట్టు మనకు అనిపించినా, ఆ నక్షత్రము క్రీస్తు వరకు మనల్ని నడిపిస్తుంది. ఆ నక్షత్రము మనకి శాశ్వత లోకానికి, శాశ్వత జీవితానికి మనకు నడిపిస్తుంది. అలాంటి నక్షత్రాన్ని ఈరోజు మన జీవితాల్లో వెలిగించాలి అనగా, ఆ ప్రేమ, క్షమాపణ మన జీవితాల్లో రావాలి అంటే ఈరోజే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారం అంతా ప్రేమ, క్షమాపణ లేని గుణముతోని జీవిస్తున్న వారికై, వారి జీవితాల్ని మార్చుకోవడంలో ఆలస్యం చేస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు మా ప్రార్థనను ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారం అంతా మన కుటుంబాలలో వ్యక్తిగతంగా ప్రేమ ఉందా? తోబుట్టుల పట్ల, భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల,
వారిని మనం క్షమించే గుణము మన జీవితాల్లో ఉండా. అలా లేని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్కి పంపిమని నా మనవి. యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా, ఏంటి ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని. కానీ యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ సంస్థ ఎక్కడైతే వాక్యం వినబడలేదో, ఎక్కడైతే దేవుని వాక్యం అనే విత్తనము నాటబడలేదో అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని అందజేసి వారిని రక్షణ మార్గంలో నడిపిస్తుంది. అడవిలో ఉన్న వారికి కూడా ఈ వాక్యాన్ని అందజేస్తుంది. మేము మ్యాగజైన్ ద్వారా, క్యాలెండర్ ద్వారా అనేకుల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాం. కాబట్టి ఈ సమాధాన సమయం కానీ, బైబిల్ సమయం అనే కార్యక్రమాల ద్వారా అనేకులు ఆత్మీయంగా ఇంకా బలపడాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటింపజేయాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది అనుకోవచ్చు, మేము సహాయం చేస్తే మాకు ఏంటిది లాభం అని. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు మీ ద్వారా ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. రేపొద్దున మనం పరలోకంలో కలుసుకున్నప్పుడు ఎంతోమంది వచ్చి, బ్రదర్, సిస్టర్, మీ ద్వారా నేను రక్షణ పొందాను అని చెప్పి మిమ్మల్ని ఆశ్చర్యపరచు. మీరు అనుకోవచ్చు నేనేమి చేశానని. కానీ మీరు వెళ్ళకపోయినా వెళ్ళే వారిని మీరు ప్రోత్సహించారు కాబట్టి మీ ద్వారానే అనేకులు రక్షణ పొందారు అనేది మీరు తెలుసుకోండి. కాబట్టి యేసు అనుచరుల మిషనరీ సంస్థని, యవనస్తుడైన నన్ను మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.